వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. జమిలీ ఎన్నికల అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. సో మొత్తం దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఏదైతే ప్రతిపాదన ఉన్నదో ఆ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అసలేంటి జమిలీ ఎన్నికలు? గతంలో భారతదేశంలో ఇలాంటివి జరిగాయా? దీనికి అనుకూలంగా ఎవరెవరు రిపోర్ట్స్ ఇచ్చారు? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ సెషన్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జమిలీ ఎన్నికలనంటే అటు లోక్సభకు ఇటు రాష్ట్రాల శాసనసభలకు, అంటే లోక్సభకు స్టేట్ అసెంబ్లీలకు ఒకేసారి జరిగే ఎన్నికను మనము జమిలీ ఎన్నికలు అంటాం. ఇది భారతదేశానికి కొత్త ఏమి కాదు. 1967 వరకు ఈ విధానం కొనసాగింది. ఎందుకనంటే భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత అటు లోక్సభకు ఇటు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగడం స్టార్ట్ అయింది. సో 1952లో, ఆ తర్వాత 57లో, 62లో, 67. కానీ ఆ తర్వాత లోక్సభకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, పలు రాష్ట్రాలలో మధ్యలోనే ప్రభుత్వాలు మెజార్టీలు కోల్పోవడంతో మొత్తానికి ఈ అప్పటిదాకా కొనసాగిన ఒకే దేశం ఒకే ఎన్నిక సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది డిస్టర్బెన్స్కు గురి అయింది. సో కానీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం గతం నుంచి, అంటే 2014లో అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం. 2019లో గెలిచారు, మళ్ళీ 2024లో గెలిచారు. 2019లో గెలిచిన తర్వాత చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినారు. అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది కేంద్ర క్యాబినెట్. అంతేకాదు, దీన్ని బిల్లు రూపంలో శాసన వ్యవస్థలో, అంటే పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఎందుకనంటే ఇది అమలు కావాలంటే దాదాపుగా 5 ఆర్టికల్స్ని సవరించాల్సి ఉంటుంది, అదేవిధంగా కొన్ని ఆర్టికల్స్ను చేర్చాల్సి ఉంటుంది అని చెప్పి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఒక కమిటీ కూడా ఇప్పటికే తెలియజేసింది. రైట్. సో ఇది బ్రీఫ్గా అంశం అన్నమాట. సో ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించింది. మరి మనకు ఎన్నికల సంఘం కూడా 1980స్లోనే, దాదాపుగా 1983-84 సంవత్సరంలో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి సూచించింది. ఆ తర్వాత న్యాయ కమిషన్, సో న్యాయ కమిషన్, లా కమిషన్ అంటాం కదా. సో ప్రస్తుతం మనకు 22వ లా కమిషన్ ఉండింది. దాని పదవీకాలం మొన్న ఆగస్ట్ 31, 2024 తోటి ముగిసింది. 23rd లా కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది మనకి కేంద్రం. సో మరి ఈ న్యాయ కమిషన్ కూడా ఒక దేశం ఒక ఎన్నికలు ఉండాలి అని చెప్పి సూచించింది. అదేవిధంగా నీతి ఆయోగ్, సో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్ కూడా ఈ పద్ధతికే ఎక్కువగా మొగ్గు చూపింది. సో ఇవన్నీ కాదని ఇంకా మనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో సుభాష్ కాశ్యప్ ఇలాంటి వాళ్ళందరినీ, ఎవరైతే రాజ్యాంగానికి సంబంధించిన నిపుణులు ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మనకు చాలా అంశాలను సూచించింది. కేవలం లోక్సభ అసెంబ్లీలకు మాత్రమే కాదు, స్థానిక సంస్థలకు కూడా ఈ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. 100 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలి. 2029లో ఈ తరహా ఎన్నికలకు శ్రీకారం చుట్టండి అని చెప్పి సూచించింది. ఈ ఏడాది మార్చి 15వ తేదీన రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ తన పూర్తి స్థాయి నివేదికను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇచ్చినారు. అందులో ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. మరి ఎందుకు కేంద్రం ఒక దేశం ఒక ఎన్నికకు మొగ్గు చూపుతుంది అంటే, రైట్, 2 అంశాలు చెప్తుంది. ఒకటి, ప్రస్తుత పద్ధతిలో వ్యయం ఎక్కువగా ఉన్నది. సో భారీగా ఎన్నికలకు, సో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే మనకు ఎన్నికలు జరిగినాయి. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఇంకా కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు నవంబర్లో షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్నాయి, ప్రస్తుతం జరుగుతున్నాయి. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో మళ్ళీ నవంబర్లో ఉన్నాయి, మళ్ళీ ఎంబడే ఫిబ్రవరిలో ఢిల్లీలో ఉన్నాయి. ఇలా ఏదో ఒక ప్రాంతంలో పదే ఎన్నికలు జరుగుతుండడం మూలంగా పదే వ్యయం చేయాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రెండవ పాయింట్ ఏంటనంటే, ఈ మనకు కోడ్ అనేది ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు షెడ్యూల్ ప్రకటించగానే కోడ్ వస్తుంది.
కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పథకాలు కానీ కొత్తగా ప్రకటించేందుకు వీలుండదు. సో ఈ కారణాలను చెప్తుంది. ఇలా పదే పదే కసరత్తు అనేది మనం నివారించవచ్చు అని చెప్తుంది. రైట్. మరి మధ్యలోనే ప్రభుత్వం మెజారిటీ కోల్పోతే అలా ఏం జరుగుతుంది అంటే దానికి సంబంధించిందే రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సవరణను సూచించింది. అంటే ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో లోక్సభ అండ్ రాష్ట్రాల శాసనసభలు 5 సంవత్సరాల పాటు ఉంటాయి. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకు అసెంబ్లీలకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జరుగుతాయి. మధ్యలో ఏదో ఒక అసెంబ్లీ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ తర్వాత మెజారిటీ కోల్పోయింది అనుకోండి. సో అప్పుడు ఎట్లా, మళ్ళీ 3 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలా? అప్పటి వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వం లేకపోతే, డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ లేకపోతే ప్రజల సమస్యలను పరిష్కరించేది ఎవరు? ప్రజాస్వామ్య మూల సూత్రమే ఎప్పటికీ రిప్రజెంటేటివ్స్ ఉండాలి, ఎప్పుడు ప్రజలు తమ డిమాండ్స్ను కోరుతూనే ఉండాలి. ఆ స్ఫూర్తియే దెబ్బతింటుంది కదా. అంటే దీనికి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం సూచించారంటే, ఎక్కడైనా ప్రభుత్వం మెజారిటీ కోల్పోతే అక్కడ 2 ఇయర్స్ తర్వాత కోల్పోయింది అనుకోండి, ఎన్నికలు నిర్వహించండి, కానీ దాని పదవీ కాలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఇదే సూత్రం లోక్సభ కూడా వర్తింపజేసింది. అంటే అన్ని రాష్ట్రాల శాసనసభలు పటిష్టంగా ఉన్నాయి, కానీ లోక్సభలో ఎవరికి మెజారిటీ లేదు. ఒక 3 ఇయర్స్ తర్వాత మెజారిటీ కోల్పోయారనుకోండి, ఎన్నిక నిర్వహించండి, మిగతా 2 ఇయర్స్కు మాత్రమే దాని పదవీ కాలం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అన్నిటి కలిపి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అని చెప్పి మనకు ఈ కమిటీ సూచించింది. ఇందుకు గాను రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్, పదవీ కాలాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో వాటిని సవరించాలని, 172 అని ఇతర ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఈ విధంగా కేంద్రం చెప్తుంది. వ్యయము ప్లస్ కోడ్. మరి దీన్ని విమర్శిస్తున్న వాళ్ళు ఏమంటున్నారు? సో దీనిపై విమర్శలు లేకపోలేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, పాయింట్ నెంబర్ 1, పదే పదే వ్యయం అని చెప్తున్నారు. అసలు ఎన్నికలకు ఎంత వ్యయం అవుతుంది? చాలా తక్కువ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి ప్రస్తుతం బడ్జెట్ దాదాపుగా 30 లక్షల కోట్ల మేర ఉన్నది. సో లైక్ అందాజుగా చెప్పాను నేను, ఎగ్జాక్ట్ కాదు. సో 30-40 లక్షల కోట్లు ఉన్నది ప్రతి సంవత్సరం. 5 సంవత్సరాలు తిరిగేసరికి 150 నుంచి 200 లక్షల కోట్ల మేర ఉంటుంది బడ్జెట్. సో ఎన్నికలు అయ్యే ఖర్చు 20-30 వేల కోట్లు ఉండదు. సో అంత పెద్ద ఎత్తున బడ్జెట్ కలిగిన భారతదేశంలో ఈ 20-30 వేల కోట్ల ఎన్నికల ప్రక్రియకు ఎందుకు వ్యయాన్ని చూపుతున్నారు? సో వ్యయం అన్నది అసలు రీజన్ కానే కాదు అని చెప్తున్నారు. ఇంకా రెండవది కోడ్ అంశం చెప్తూ ఉన్నారు. సో కోడ్ రాకముందు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ఎవరు వద్దన్నారు కదా. సో కోడ్ ఎప్పుడు వస్తుంది, ఆ అసెంబ్లీ ఎప్పుడు రద్దు అవుతుంది, కోడ్ ఎప్పుడు వస్తుంది, స్పష్టంగా ప్రభుత్వానికి అన్నీ తెలిసి ఉంటాయి. అలాంటప్పుడు కోడ్ రాకముందే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. కోడ్ రాకముందే వాళ్ళు ఏమైనా స్కీమ్స్ కావాలంటే ప్రారంభించుకోవచ్చు. ఆల్రెడీ ప్రకటించిన స్కీమ్లు అమలవుతూనే ఉంటాయి, అవి ఎక్కడ ఆగవు. సో కాబట్టి ఏదో మొత్తం సంవత్సరంలో ఏదో ఒక ప్రాంతంలో అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు 50-60 రోజుల్లో కోడ్ ఉండొచ్చు. అంత మాత్రానికే ఈ విధానం సరిగ్గా లేదు అనడం సబబు కాదు అని చెప్పి చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇంకా చెప్తున్నారు ఏంటి అని అంటే, సమాఖ్య స్ఫూర్తికి ఇది పూర్తి స్థాయిలో విరుద్ధము. సమాఖ్య స్ఫూర్తి, భారత రాజ్యాంగం ఏదైతే ఫెడరేషన్గా మనం చెప్తూ ఉన్నామో ఆ సమాఖ్య స్ఫూర్తికి పూర్తి స్థాయిలో ఇది విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పినాయి. సో ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందింది ఈ అంశము, పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అండ్ పార్లమెంట్ ఏ విధంగా దీన్ని చర్చిస్తుంది, అభ్యంతరాలు ఏమి ఉంటాయి, ఏమేమి డౌట్స్ క్లారిఫై చేస్తాయి, రానున్న రోజుల్లో ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం లభిస్తుంది. అయితే గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఇందులోని అన్ని రకాల డైమెన్షన్స్ పైన ఖచ్చితంగా ఎగ్జామ్కి సిద్ధం కావాల్సి ఉంటుంది. జనరల్ ఎస్ఏలో కానీ పాలిటీలో కానీ ఇందులోంచి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. సో ఇలాంటి అప్డేటెడ్ అంశాల కోసం దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.